జీవం గల యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. క్రీస్తు యందు మనం లోబడి జీవిస్తున్నామా? క్రీస్తు యందు మనం లోబడి జీవిస్తే మనకు మేలు కలుగునట్లు, మన చేతి పని అంతా ఫలించులాగున చేయగలిగిన దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప సత్యం ఈ కుటుంబం వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచల పరిచర్యను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ఇరుగు చిన్న దేవ భిక్షం గారిని తీసుకొని వస్తున్నాం. తన భార్య రత్తమ్మ గారు ప్రభా దేవుడి సన్నిధిలో వారు చేరారు. అదేవిధంగా భిక్షం గారి తమ్ముడు పిచ్చయ్య గారు తన భార్య సరస్వతి గారి కొరకే, అదేవిధంగా భిక్షం గారి బిడ్డలు ప్రభా శ్రావణి గారు, నవ్య గారి కొరకై, వారి గవర్నమెంట్ ఉద్యోగాల కొరకై, కుటుంబంలో అందరి మంచి ఆరోగ్యాల కొరకై, శ్రావణి గారు నవ్య గారికి ప్రభా మంచి భవిష్యత్తు, లోతైన రక్షణ కలిగిన జీవిత భాగస్వాముల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని తండ్రి మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం. ఈ కుటుంబాన్ని, ఈ వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి యేసు అనుచరుల పరిచరిస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫలం విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 9వ వచనం. ఆజ్ఞ, దేవునికి లోబడి ఉండుడి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. సూక్తి, దైవిక ఉనికి మరియు అంతర్లీనంగా ఉండటం యొక్క భావన ఆత్మను గద్దల రెక్కలపై స్వర్గం వైపు తీసుకొని వెళ్తుంది. ఏ సెన్స్ ఆఫ్ డివైన్ ప్రెజెన్స్ అండ్ ఇన్డ్వెల్లింగ్ బేర్స్ ద సోల్ టువర్డ్స్ హెవెన్ యాజ్ అపాన్ ద వింగ్స్ ఆఫ్ ఈగిల్స్. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం వీరి జీవితాల్లో నెరవేరాలని ఏ ఉద్దేశంతోనైతే భిక్షం గారు వారి కుటుంబం ఈ పరిచర్యని, యేసు అనుచరుల పరిచర్యను బలపరచారో అదే ఉద్దేశంతో యేసు అనుచరుల పరిచర్య ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం. కాబట్టి కుటుంబంలో ఈ వాగ్దానం నెరవేరులాగున, ఈ వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో నెరవేరులాగున మీరు సహాయపడి బలపరచమని మరొకసారి భిక్షం గారిని, వారి తమ్ముడు పిచ్చయ్య గారు, భార్య సరస్వతి గారిని, భిక్షం గారి పిల్లలు శ్రావణి గారిని, నవ్య గారిని మీ చేతులకు అప్పచెప్తూ యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డెత్ ఈజ్ ఎ రియాలిటీ. అది మనం గ్రహించాలి. ఒక సిలువపై ఉన్న దొంగ నుంచి మనం నేర్చుకోవాల్సింది సమయం లేదు. సమయం ఉన్నప్పుడే మన జీవితాల్లో దేవుడికి మన జీవితాన్ని సంపూర్ణంగా దేవుడికి అప్పచెప్పాలి. సంఘానికి రావడం ఆచారం కాదు, ప్రార్థన చేయడం ఆచారం కాదు, బైబిల్ చదివితే మనం గొప్ప విశ్వాసులం కాదు, మనం జీవిస్తేనే మనకి గొప్ప విశ్వాసులము అనేది మన జీవితాలకు గమనించాలి. పేరు ఎవరైనా సంపాదించుకోవచ్చు, మంచి పేరు ఎవరైనా సంపాదించుకోవచ్చు. మంచి పేరు ప్రాముఖ్యం కాదు, మంచి సాక్ష్యము ప్రాముఖ్యం అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఒక పేరు, మంచి పేరు సంపాదించుకోవడానికి మనం ఎక్కడైనా రాజీ పడతామేమో కానీ మంచి సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవించడానికి మనం ఎన్నడూ కూడా మనం రాజీ పడము అనేది మన జీవితాల్లో గ్రహించాలి. కాబట్టి ఈ జీవితాలు, ఈ తరము పెద్దవారు, వారి త్యాగము, వారు జీవించిన క్రమశిక్షణ కలిగిన జీవితం, ఎక్కడ కూడా రాజీ పడకుండా జీవితాన్ని జీవించి మాలాంటి వారిని ప్రభావితం చేయడం, మాలాంటి వారిని ప్రోత్సహించడం ఈరోజు ఆ తరము వారికి చాలా అరుదుగా అయిపోయింది. ఈరోజు ఆ క్రమశిక్షణ, ఆ విలువలతో కలిగిన జీవితము, అంత విధేయత కలిగిన జీవితం ఈ తరము, ఒక తరము వెళ్ళిపోతుంటే వచ్చే తరంగా మేము కానీ ఆ విధంగా జీవిస్తున్నామా అనేది ఒక్కసారి మనం ఆలోచన. ఇక్కడ యవనస్తులు యునైటెడ్ యూత్ ప్రేయర్ ఫెలోషిప్ వారి అంకుల్ గారు స్థాపించడానికి కారణం ఒక నూతన తరం దేవుడికి దగ్గరగా జీవించాలి, దేవుడికి సంబంధం కలిగి జీవించాలి. వీ షుడ్ ఆల్ నో దట్ డెత్ ఈజ్ రియాలిటీ అండ్ డెత్ ఈజ్ అన్సర్టన్. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు జరుగుతుందో, మనం ఎప్పుడు దేవుడి సన్నిధికి వెళ్తామో మనకి తెలియదు. కాబట్టి ఉన్న సమయంలోనే దేవుడి యందు నమ్మకంగా మనం జీవించాలి అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఎప్పుడు ఒక అనే మాట, లవ్ ఈజ్ బ్లైండ్ అనే మాట ఉంది. ఎస్, లవ్ మే బి బ్లైండ్ ఇన్ సమ్ టైమ్, బట్ డెత్ ఈజ్ బ్లైండ్. మరణం గుడ్డిది. ఎందుకంటే మరణం ఏది చూడదు, రంగు చూడదు, ఆస్తిని చూడదు, అంతస్తుని చూడదు, ఏది చూడదు. మరణం అనేది ప్రతి ఒక్కరూ రుచి చూడవలసిందే అనేది మన జీవితాల్లో గమనించాలి. కాబట్టి నేను చెప్పే మాట, డెత్ ఈజ్ ఎ రియాలిటీ. ప్రతి యవనస్తుడు, యవనస్తురాలు, వయస్సులో ఉన్నవారు, మీ కుటుంబంలో ఏమైనా కలహాలు ఉన్నా, మీ కుటుంబంలో ఏదైనా భేదాభిప్రాయాలు, మనస్పర్ధాలు ఉన్నా ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభువారు క్షమించారు.
యేసు ప్రభువారు క్షమించారు. క్షమించిన ఒక్క మాట ఒక దొంగ జీవితాన్ని మార్చింది. ఈరోజు మన జీవితాల్లో ఆంటీ, అంకుల్ వారి జీవితాల్లో బిల్లీగ్రామ్ గారు అన్న మాట, బిల్లీగ్రామ్ గారు అన్న మాట, బిల్లీగ్రామ్ గారు భార్య బిల్లీగ్రామ్ గారితో అన్న మాట, ఒక వివాహము నిలబడాలి అంటే ద టూ కపుల్స్ అనగా ద వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి టూ బెస్ట్ గివర్స్. ద వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి టూ బెస్ట్ గివర్స్ అనే మాట ఆ బిల్లీగ్రామ్ గారు భార్య అన్నది. టూ గివర్స్ అని అంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఫర్ గివర్స్ అయి ఉండాలి. ఇందాక తమ్ముడు అన్నాడు, మా అమ్మగారు ఎప్పుడు ఎదిరించి మా నాన్నగారితో మాట్లాడినట్టు మేము చూడలేదు అనేది. భార్యాభర్తల సంబంధంలో ఎన్నో జరగవచ్చు, భార్యాభర్తల సంబంధంలో ఎన్నో జరగవచ్చు. ఇప్పుడు తరం మారినాక ఎన్నో మాట్లాడవచ్చు. బట్ ఎంత తరము మారినా, ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత ఏఐ టెక్నాలజీ వచ్చినా, ఏది వచ్చినా బైబిల్ మాత్రం మారలేదు. బైబిల్ అదే బైబిల్, క్రీస్తు మారని క్రీస్తు. మన జీవితాలు అదే విశ్వాసం. మన పితరులు, మన పెద్దవారు ఏ విశ్వాసం కలిగి ఇంత స్థిరంగా ఒక బలమైన ఫౌండేషన్ కలిగి ఈరోజు ఆ ఫౌండేషన్లో మనలాంటి వారు నిలబడేటట్టు చేశారు. మనం అంత విశ్వాసంగా మనం జీవించి ఆర్ వి గుడ్ గివర్స్. దేవుడితో అంత బలమైన సంబంధం కలిగి మనం జీవిస్తున్నాం. ఒక దొంగకి తెలిసింది దేవుని రాజ్యం గురించి. ఈరోజు మనకు తెలుసు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తప్పనిసరిగా నువ్వు నాతో పరదేశంలో ఉండువు అని చెప్పి దేవుడు అంత బలంగా అనగలిగారు అంటే ఆయన ఉన్న సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. ఈరోజు మన జీవితాలు ఆ విధంగా మనం ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. రెండోది, వెన్ డెత్ ఈజ్ రియాలిటీ, హెవెన్ ఈజ్ ఆల్సో రియాలిటీ. వెన్ డెత్ ఈజ్ రియాలిటీ, హెవెన్ ఈజ్ ఆల్సో ఎ రియాలిటీ. వెన్ హెవెన్ ఈజ్ ఎ రియాలిటీ, హెల్ ఈజ్ ఆల్సో ఎ రియాలిటీ అనేది మనం గ్రహించాలి. ఈ మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మరణము అనేది తథ్యం అని తెలిసినప్పుడు పరలోకం అనేది కూడా నిజమైనది, నరకమైనది కూడా నిజమైనది అనేది మన జీవితాలు గ్రహించాలి. మీరు గమనిస్తే తల్లి విలువ, తల్లి ఒక త్యాగము, తల్లి గురించి మదర్స్ డే ఎంతో బలంగా మనము సెలబ్రేట్ చేస్తుంటాం. కొన్ని రోజుల క్రితం ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తూ వచ్చాం. కానీ ఫాదర్ అండ్ మదర్ ఒక విలువ ఇంటికి ఎంత ప్రాముఖ్యమైనదో అనేది మన జీవితాలు గ్రహించాలి. ఒక తల్లి గురించి నేను బైబిల్లో ఒక తల్లి గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలి అని అంటే సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో మనం ప్రాముఖ్యంగా గమనిస్తే రిస్పా అనే ఒక స్త్రీ ఉంది. రిస్పా అనే ఒక స్త్రీ తన ఉన్నప్పుడు ఎప్పుడైతే గిబియోనీలతో కలిగిన ఒప్పందంలో సౌలు గారు చేసిన తప్పును బట్టి ఆ గిబియోనీలకి న్యాయం చేయడానికి దావీదు గారు వారికి తీర్పునిచ్చారు. రిస్పా తనకు ఉన్న 2 కుమారులు తర్వాత మీరోబు ఉన్న 5 బిడ్డల్ని హతమార్చే ఒక అవకాశం కలిగినప్పుడు అక్కడ మీరు గమనిస్తే రిస్పా బిడ్డలు 2 కుమారులు ఎప్పుడైతే చనిపోయారో బైబిల్ జ్ఞానుల పరంగా సుమారుగా 6 నెలలు రిస్పా అనే ఒక తల్లి 2 బిడ్డలు వేలాడ్చబడి ఉన్నప్పుడు వారికి న్యాయమైన ఒక భూస్థాపన జరగాలి అని చెప్పి సుమారుగా 6 నెలలు ఆ రిస్పా అనే ఒక తల్లి ఆ ఏలాడుతున్న 2 కుమారుల దగ్గరే ఉండిపోయింది. ఏ పక్షులు రాకుండా, ఏ జంతువులు రాకుండా, ఆ శరీరాలకి ఏమీ కాకుండా ఆ రిస్పా అనే స్త్రీ వాటిని అక్కడనే ఉంటూ వాటిని కాచి కాపాడుతూ వచ్చింది. మీరు గమనించాలి, మరణించిన శరీరం వాసన వస్తుంది, కుళ్ళిపోతుంది, ఎండిపోతుంది, ఎముకలైపోయాయి, అన్నీ అయిపోయినా కూడా ఆ రిస్పా అనే స్త్రీ అక్కడే ఉంటూ ఆ ఒక తల్లిగా తన పాత్రను తను పోషిస్తూ వచ్చింది. ఎప్పుడైతే దావీదు గారికి తెలిసిందో ఫలానా రిస్పా ఈ విధంగా అక్కడే ఉండిపోయింది అని చెప్పి తెలిసిందో వారికి ఒక నిజమైన న్యాయమైన ఒక భూస్థాపన కార్యక్రమం వారికి జరిగేటట్టు దావీదు గారు చేశారు. ఈరోజు నేను చెప్పే మాట, ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నేను చెప్పే మాట, ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది హౌస్, ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది హౌస్, బట్ మదర్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది హౌస్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి. కాబట్టి ఇక్కడ ఉన్న స్త్రీలు, మీ జీవితాల్లో బాధ్యత పెద్దవారిదే కాదు, బాధ్యత ఇంటి పెద్దవారిదే కాదు, బాధ్యత ఉన్న సంతానంలో ఉన్న వారందరిది బాధ్యత. ఎంతమంది పిల్లలు ఉన్నారో అందరిది బాధ్యత. మనం గుర్తింపబడేది మన తండ్రిని బట్టి. నన్ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు నన్ను జోషి గారి కుమారుడు అని చెప్పి నన్ను ఇంట్రడ్యూస్. వీఆర్ నోన్ ఇన్ ద సొసైటీ బికాస్ ఆఫ్ అవర్ ఫాదర్స్. పూడి గారి కుటుంబం, పూడి జోసెఫ్ జయబాబు గారి కుమారుడు, కూతురు అని చెప్పి మనం పిలువబడతాం. నేను పలానా పి జోషి గారి ఆ కుమారుడిని నేను గుర్తుపడుతున్నాను అని అంటే, ఇది నేను మా ఇంట్లో చిన్నవాడిని, మా 6 సంతానంలో నేను 6వ వాడిని, నేను చిన్నవాడిని కాబట్టి బాధ్యత అంతా మా పెద్దన్నది, బాధ్యత అంతా మా పెద్దక్కయ్యది అని అంటే కుదరదు. బాధ్యత 6 సంతానం, బాధ్యత 8 మందిది అనేది మనం గ్రహించాలి. ఇక్కడ 8 మందిపై దేవుని యొక్క పిలుపు తగ్గట్టు దేవుని యందు విశ్వాసం, రక్షణ పొందిన సాక్ష్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి.
జోసెఫ్ జయబాబు అంకుల్ ఆంటీ గారు చేసిన పరిచర్య కలిగిన సాక్ష్యాన్ని కూడా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఒకరిపై బాధ్యత వేసి వాళ్ళు చూసుకుంటారు వీళ్ళు చూసుకుంటారంటే కుదరదు. అందరూ ఎనమండుగురు కలిసి ఆ బాధ్యతను ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేది మన జీవితాల్లో గ్రహించాలి. కాబట్టి డెత్ ఈజ్ అ రియాలిటీ. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ గ్రహించండి, డెత్ ఈజ్ అ రియాలిటీ. వెన్ వి ఫేస్ డెత్, ఎప్పుడైతే మరణాన్ని మనం ఎదురు చూస్తాం, ఎటు వెళ్తున్నాము అనేది మన జీవితాల్లో రెండు ఆప్షన్స్. వేర్ ఆర్ వి గోయింగ్? సిలువపై ఉన్న దొంగకి ఒక అవకాశం దొరికినప్పుడు ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. He went to the paradise. At the last moment, he went to paradise with Jesus అనే మాట మనం గమనించాం. He went to paradise. ఈరోజు ఒక తండ్రిగా, ఒక తల్లిగా యేసు ప్రభువు వారి సిలువని జోసెఫ్ జయబాబు అంకుల్ గారు మోసినప్పుడు, సిమ్యోను వలె యేసు ప్రభువు వారి సిలువని జోసెఫ్ జయబాబు అంకుల్ గారు మోసినప్పుడు కుటుంబం అంతా ప్రభావితం చేసి అంత ఆత్మీయ జీవితాన్ని జీవించారు. ఈ తరంలో ఉన్నవారు మనం క్రీస్తు సిలువని మనం మోస్తున్నప్పుడు మన కుటుంబాన్ని ఎంతగా మనం ప్రభావితం చేస్తున్నాం, భార్యను కానీ భర్తను కానీ బిడ్డల్ని కానీ ఎంతగా మనం ప్రభావితం మనం చేస్తున్నాము అనేది మనం గ్రహించాలి. ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవుడికి మనకు తెలుసు మన గమ్యం ఎక్కడో. ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవుడికి తెలుసు మన గమ్యం ఎక్కడో. మన గమ్యం పరలోకం అని మనకు తెలుసు. ఆ ప్రయాణం కూడా ఎంత భయంకరంగా ఉంటుంది అనేది మనకు తెలుసు. గర్జించు సింహం వల్ల ఎప్పుడు మింగుదుమా అని సాతానుడు ఎప్పుడు మన పక్కనే ఉండి మనల్ని ఎప్పుడు శోధిస్తుంటాడు, కష్టాలు తెస్తుంటాడని కూడా మనకి తెలుసు. కానీ ప్రయాణంలో మనం ఎవరితోని ప్రయాణిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది గ్రహించి, మనం ఎవరితోని ప్రయాణిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. జోసెఫ్ జయబాబు అంకుల్కి ఒక మంచి జీవిత భాగస్వామిగా ఆంటీ గారు ఉన్నారు. వారిద్దరు ఎప్పుడైతే దేవుడిపై ఆధారపడ్డారో యేసయ్యతో కలిసి వారి జీవిత ప్రయాణాన్ని వారు ముందుకు తీసుకొని వెళ్ళారు. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాల్లో భార్య భర్తలుగా, యవనస్తులుగా ఉన్నవారు, ఇన్ ద జర్నీ ఆఫ్ లైఫ్, ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్, వాట్ ఈజ్ యువర్ డెస్టినీ? నీకున్న గమ్యం ఏంటిది? నీకున్న డెస్టినేషన్ ఎక్కడుంది? గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే డెస్టినేషన్కి వెళ్ళమ్మా. The only map to reach heaven is this Holy Bible. And that Holy Bible will transform our life. దేవుని యొక్క పరిశుద్ధ రక్తంలో మనల్ని కడిగింపజేసి మనం రక్షణ మార్గంలో రక్షింపబడి, పశ్చాత్తాప అనుభవం కలిగి రక్షింపబడి ఒక నూతన సృష్టిగా మారితేనే ఆ జీవితం అనే ప్రయాణంలో దేన్నైనా మనం ఎదుర్కోగలుగుతాం అనేది మన జీవితాలు గ్రహించాలి. వేర్ ఆర్ వి గోయింగ్? ఆర్ వి గోయింగ్ టు హెవెన్? ఆర్ వి గోయింగ్ టు హెల్? When death is real, there is some destination where we have to go. ఒక మరణం అనేది తథ్యం అని తెలిసినప్పుడు ఆ రెండు మార్గాల్లో ఏదో ఒక మార్గంలోకి మనం వెళ్ళాలి. లాజర్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు ఆ ధనవంతుడు ఊహించలేదు. భిక్షగాడు, అడుక్కునేవాడు, అక్కడ ఎప్పుడు చూడండి కుక్కలు ఆయన పుండ్లు నాకుతా ఉండే పరిస్థితులు ఉన్నవాడు, వాడు అబ్రహాం గారు రొమ్మునున్నాడు. నేను ఇంత ధనవంతుడు, ఇంత డబ్బు ఉంది, నేనేమో నరకంలో ఉన్నాను. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న వారు మన జీవితాల్లో ఆలోచించారు. వచ్చిన మనుషులు వెళ్తూ ఉన్నారు, బ్రతుకున్నాం. ఒక అవకాశం మన జీవితాల్లో దొరికి, మన జీవితాల్లో ఒక అవకాశం మన జీవితాల్లో కలిగినప్పుడు ఏ విధమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఆర్ వి హ్యావింగ్ దట్ గ్రేట్ రిలేషన్షిప్ విత్ గాడ్? దేవుడితో కలిగిన ఒక గొప్ప సంబంధం మన జీవితాల్లో కలిగి ఉన్నామా? యోసేఫ్ హ్యాడ్ ఎ గ్రేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. యోసేఫ్ హ్యాడ్ ఎ గ్రేట్ ఫెలోషిప్ విత్ గాడ్. మీరు గ్రహించాలి, ఎప్పుడైతే యోసేఫ్కి ఒక గొప్ప సంబంధం కలిగి ఉన్నాడో, ఎప్పుడు దేవుడితోని ఆ బైబిల్లో రాయబడ్డ గొప్ప మాట బైబిల్లో రాయబడ్డ గొప్ప మాట ఏంటిది అనగా, దేవుడు యోసేపు తోడు ఉంటాడు. జోసెఫ్ జయబాబు అంకుల్ పేరులో జోసెఫ్ అనే మాటలో మనం గ్రహిస్తే దేవుడు యోసేపు తోడు ఉంటాడు. ఈరోజు మన జీవితాల్లో ఆ మాట మనం పలకగలుగుతున్నాం. దేవుడు యోసేపు తోడు ఉన్నారు. అక్కడ ఉన్న ఫరో రాజు, అక్కడ ఐగుప్తు దేశ ఫరో అన్న మాట, ఈయనలో కలిగిన ఆత్మ ఇంకెవరిలోనైనా మనము చూడగలమా అనే మాట. బికాజ్ హీ హ్యాడ్ ఎ గ్రేట్ రిలేషన్షిప్, బికాజ్ హీ హ్యాడ్ ఎ గ్రేట్ ఫెలోషిప్. మూడోది మనం గమనిస్తే హీ హ్యాడ్ ఫాలోడ్ ద స్టూవర్డ్షిప్ అనేది గ్రహించారు. ఏ బాధ్యత అయితే ఆయనకి ఇచ్చారో, ఏ బాధ్యత యోసేఫ్కి ఇచ్చారో, అది పొతిఫర్ ఇంట్లో అయినా, అక్కడ చెరసాల్లో అయినా, లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్గా ఆయనకి ఇచ్చిన ప్రతి బాధ్యత, ద స్టూవర్డ్షిప్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ హిమ్, హీ మేనేజ్డ్ ఇట్ వెరీ వెల్. ఈరోజు మన జీవితాల్లో మనం ఆలోచించాలి, ఎంత బలమైన సంబంధం కలిగి ఉన్నాం, ఎంత బలమైన సహవాసం మనం కలిగి ఉన్నాం, ఎంత బలమైన బాధ్యతతోని మన జీవితాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఈరోజు మనం ఎక్కడ పడితే చూస్తున్నాం, క్రైస్తవులు ఇది, క్రైస్తవులు అది, క్రైస్తవులు ఇలాంటి వారు అలాంటి వారు అని అంటుంటే, అన్యులు క్రైస్తవేతరులు బైబిల్ చదవరు. క్రైస్తవేతరులకు బైబిల్లో ఉన్న సత్యాలు తెలియదు, క్రైస్తవేతరులకు బైబిల్ ఉన్న ప్రేమ తెలియదు. కానీ క్రైస్తవేతరులకి క్రైస్తవులు తెలుసు.
మన జీవితం ఒక నడుస్తున్న బైబిల్ వలె ఉందా? మన జీవితం ఒక 5వ సువార్త వలె మన జీవితం ఉందా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈ 3 విషయాలు మీరు గ్రహించాలి. వీ షుడ్ హ్యావ్ గ్రేట్ రిలేషన్షిప్ విత్ గాడ్, వీ షుడ్ హ్యావ్ గ్రేట్ ఫెలోషిప్ విత్ గాడ్, అండ్ వీ షుడ్ హ్యావ్ గ్రేట్ స్టూవర్డ్షిప్ ఇన్ అవర్ లైఫ్. ఎప్పుడైతే మనం ఒక బాధ్యత కలిగిన జీవితాన్ని జీవిస్తాం. యోసేపు అనే వ్యక్తి జీవితంలో మీరు గమనించండి, తల్లి చనిపోయింది, తండ్రి నుంచి దూరం అయిపోయాడు, సొంత కుటుంబంలో ద్వేషించారు, సొంత కుటుంబం చంపేయాలనుకున్నారు, సొంత కుటుంబ తోబుట్టులు అమ్మివేశారు. ఎంత పరిస్థితుల్లో ఉన్నా దేవుడితో కలిగిన సంబంధంలో ఆయనతో సహవాసం ఎన్నడూ వదలలే. ఆయనకిచ్చిన ప్రతి బాధ్యత నమ్మకంగా చేశారు. ఎంత ఘోరమైన శోధనైన జీవితాలు అనుదినం ప్రతిదినం ఆయన జీవితంలో పొత్తిఫర్ భార్య రూపంలో వచ్చినప్పటికీ కూడా ఆయన జీవితంలో మీరు గ్రహించండి, ఆయన అన్నే ఒకటే ఒక మాట, పొత్తిఫర్ ఇల్లంతా అప్పచెప్పాడు కానీ అమ్మా నిన్ను మాత్రం నాకు అప్పచెప్పాడు. ఈరోజు నీ జీవితాలు ఎంత బాధ్యతగా జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు మన జీవితాల్లో ఆర్ వి హ్యావింగ్ దట్ రిలేషన్షిప్? ఈ కుటుంబం గురించి 2 గొప్ప వ్యక్తులు, జోసెఫ్ జయబాబు అంకుల్ గారు, ఆంటీ గారి గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము అని అంటే దే హ్యాడ్ గ్రేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. జీవం కలిగిన దేవుడితో ఎంతో బలమైన సంబంధం కలిగి ఉన్నారు. వారు ఎంతో గొప్ప సహవాసం వారి జీవితాల్లో కలిగి ఉన్నారు. ఎంతో బాధ్యతగా వారి జీవితాన్ని వారు జీవించారు. ఎక్కడ కూడా వారు కాంప్రమైజ్ కాలేదు. ఇంత గొప్ప సాక్ష్యాన్ని వారు కలిగి జీవించారంటే దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు వారిద్దరి గురించి దేవుడు అన్నమాట, బలా నమ్మకమైన మంచి దాసుడా దాసుడు. మన గురించి ఆ విధంగానే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు మళ్ళీ నేను చెప్పే మాట ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనుషులు ఉన్నప్పుడు మనం విలువ ఇవ్వడం నేర్చుకోండి. మనుషులు వెళ్ళిపోయాక ఏడ్చిన, మనుషులు వెళ్ళిపోయాక వారికి నచ్చినవి మనం వండిన, మనుషులు వెళ్ళిపోయాక సంవత్సరం వెళ్ళి వారి సమాధుల దగ్గర దండలు పువ్వులేసిన ఏమి లాభం? దెర్ ఈస్ నథింగ్ వీ క్యాన్ డూ వెన్ దే ఆర్ అలైవ్. బ్రతుకున్నప్పుడు వారి జీవితాల్లో ప్రేమని, బ్రతుకున్నప్పుడు మన జీవితాలను బట్టి మన తల్లిదండ్రులు గర్వపడే విధంగా మనం జీవించడము అనేది ఆలోచించం. అంత గొప్పగా జీవించి బాధ్యతగా జీవిస్తే వారు కూడా అనుకోవచ్చు, నా బిడ్డలు ఎంత బాధ్యతగా జీవిస్తున్నారు, ఎంత సాక్ష్యం కలిగి జీవిస్తున్నారు. మన జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అతి బాధాకరమైనది ఒక సంబంధంలో ఏదైనా ఉందంటే దట్ ఈస్ రిగ్రెట్. ఆ రిగ్రెట్ మన జీవితాల్లో ఉందంటే మనల్ని చెదలు తినేసినట్టు మన హృదయాన్ని తినేస్తుంది. ఆ రిగ్రెట్ లేకుండా, అయ్యో నేను ఆ రోజు ఆ మాట అనకుండా ఉండవలసింది, అయ్యో దేవుడు నాకు ఇచ్చిన అవకాశంలో దేవుడికి దగ్గరగా రావాల్సింది, అయ్యో నేను ఆ రోజు మా అమ్మతో మాట్లాడుంటే, మా డాడీతో మాట్లాడుంటే బాగుండేది, అయ్యో ఆ రోజు నేను ఆ సమయానికి ఆ పని చేస్తుంటే బాగుండేది అనే రిగ్రెట్ లేకుండా గాడ్ హ్యాస్ గివెన్ అస్ అన్ ఆపర్చునిటీ. ఈరోజు మనం సజీవత్వంతో ఉన్నాము అని అంటే మనం ఏమో గొప్ప జోసెఫ్ జయబాబు అంకుల్ గారి కంటే, ఆంటీ గారి కంటే గొప్పవరం కాదు. కానీ దేవుడు మనకిచ్చిన ఒక అవకాశంలో మన జీవితాన్ని మనం సరిదిద్దుకుందాం. దొంగకిచ్చిన అవకాశమే దేవుడు మనకు కూడా ఇచ్చింది. దొంగకిచ్చిన అవకాశం, 2 దొంగలు ఉన్నారు, ఇద్దరికి అవకాశం ఉంది. ఒకటి సద్వినియోగం చేసుకోలేదు, ఒకటి సద్వినియోగం చేసుకో. ఈరోజు మనం అది సద్వినియోగం చేసుకోవాలంటే నేను చెప్పే మాట, డెత్ ఈజ్ రియాలిటీ, హెవెన్ ఈజ్ ఎ రియాలిటీ. వెన్ డెత్ ఈజ్ రియాలిటీ, హెవెన్ ఈజ్ ఎ రియాలిటీ. వెన్ హెవెన్ ఈజ్ రియాలిటీ, హెల్ ఈజ్ ఆల్సో రియాలిటీ. కాబట్టి ఈ స్థలాల్లోకి మనం వెళ్ళకూడదు, హెల్లోకి మనం వెళ్ళకూడదు, మనం నరకంలోకి వెళ్ళకూడదు, మనం పరలోకానికి వెళ్ళాలని మన జీవితంలో ఒక గమ్యం మనం పెట్టుకున్నప్పుడు దేవుడితో ఒక బలమైన సంబంధం కలిగి ఉండాలి. దేవుడి యందు సహవాసం బలంగా ఉండాలి. దేవుడి యందు మనకిచ్చిన బాధ్యతలు, ద స్టూవర్డ్షిప్లో నమ్మకంగా జీవించాలి. ఆ నమ్మకం మన జీవితాల్లో రావాలి అంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. ఇంకా మన జీవితాల్లో రిగ్రెట్ ఉంటే, ఇంకా మన జీవితాల్లో తప్పు చేసిన భావం ఉంటే, ఇంకా మన జీవితాల్లో పశ్చాత్తాపం లేని బ్రతుకులు మనం ఇంకా బ్రతుకుతుంటే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ప్రతి మరణం మనకు ఒక పాఠం నేర్పియాలి. ప్రతి మరణం ఒక పాఠం నేర్పియాలి. ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియనప్పుడు ప్రతి మరణం మనకు ఒక పాఠం నేర్పియాలి. క్రీస్తు మరణం మనకెంతో పాఠం నేర్పించింది. ఆయన పునరుద్ధానం మనకు ఒక నిరీక్షణ నేర్పించింది. ఈరోజు ప్రతి మరణం ఒక పాఠం నేర్పియాలి అని అంటే ఆంటీ గారి మరణం ద్వారా ఒక ఆత్మ ఈరోజు నిలబడాలి, ఒక కుటుంబం ఈరోజు నిలబడాలి, ఒక వైవాహిక జీవితం ఈరోజు బలపడాలి అంటే మన జీవితాన్ని దేవుడికి అప్పచెప్పాలి. యోసేపు గారి జీవితంలో బైబిల్ లేదు, యోసేపు గారి జీవితంలో సంఘం లేదు, యోసేపు గారి జీవితంలో రక్షణ అనే మాట లేదు, యోసేపు గారి జీవితంలో పరలోకం అనే మాట లేదు, నరకం అనే మాట లేదు. ఆయన పాపపు దేశంగా పిలువబడే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు యోసేపు తోడు ఉండెను. అంత బలమైన సంబంధము, సహవాసం కలిగి ఉన్నారు. బాధ్యతగా ఆయన జీవించు.
బైబిల్ లేని యోసేపు గారే, సంఘం లేని యోసేపు గారే, రక్షణ అనే మాట వినని యోసేపు గారే అంత నమ్మకంగా బాధ్యతగా సహవాసం కలిగి జీవించారు అంటే క్రీస్తుని పరిచయం చేసిన దేవుడు, రక్షణని పరిచయం చేసిన దేవుడు, దేవుని రక్తంలో కడిగింపబడి ఒక అవకాశాన్ని కలిగించిన దేవుడు, పునరుద్ధానుడై దేవుడితో మన జీవితాల్లో ఒక సహవాసం కలిగి పరలోకంలో మనకు స్థానం కలిగించిన దేవుడు ఉన్నారు అని అన్నప్పుడు మనం ఎంత బాధ్యతగా జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాం. సో ఐఎమ్ టెలింగ్ యూ, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ యువర్ లైఫ్, వాల్యూ ఇట్. ఏదిన్నా భర్త, భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, ప్లీజ్ వాల్యూ దెమ్, ప్లీజ్ వాల్యూ దెమ్. తోబుట్టులు, ఎడమండుగురు ఉన్నారు అంటే ఒకరు ఎంతో విలువ కలిగి జీవించాలి. దేవుడిచ్చారు, మీరు ఎంచుకోలేదు. మేము 6 ఉన్నామంటే మేము ఎంచుకోలేదు. నాకు పలానా అన్నయ్య, పలానా అక్కయ్య, పలానా తమ్ముడు ఉండాలని ఎవరు ఎంచుకోలేదు. గాడ్ హ్యాస్ గివెన్. దేవుడిచ్చిన బహుమానంగా, దేవుడిచ్చిన తోబుట్టులుగా, దేవుడిచ్చిన తల్లిదండ్రులు, దేవుడు ఏర్పడిన భార్య భర్తలుగా ఉన్నప్పుడు విలువ ఇచ్చి నమ్మకంగా జీవిస్తాం. సహవాసం కలిగి మన జీవితాల్లో దేవుడి అందు బలమైన సంబంధం కలిగి జీవించాలి అని అంటే మన హృదయాన్ని దేవుడికి తప్పనిసరిగా అప్పగించాలి. ఫోన్లు చూసుకొని, ఫోన్ల మీద సమయాన్ని గడిపి, లేకపోతే వీడియోలు స్క్రోలింగ్ చేసుకుంటూ జీవిస్తే మన జీవితాలు ఏది రాదు. నేను చెప్పే మాట, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్. డోంట్ వేస్ట్ యువర్ లైఫ్, గివ్ యువర్ లైఫ్ టు గాడ్ అండ్ గెట్ అన్ ఆపర్చునిటీ టు బీ ఇన్ హెవెన్ విత్ ద లివింగ్ లార్డ్. ఆ అవకాశం రావాలంటే మీ జీవితాలను దేవుడికి అప్పచెప్పాలి. అందరం కళ్ళు మూసుకుందాం. సిలువపై ఉన్న దొంగ, తనకి సమయం లేదు. ఎప్పుడైతే కింద నుంచి అనేకులు మాట్లాడుతూ వచ్చారో యేసయ్య గురించి, ఎంతో బాధాకరమైన మాటలు యేసయ్య గురించి అక్కడ కిందున్న వారు మాట్లాడారు యేసయ్య సిలువపై ఉన్నప్పుడు. కానీ ఆ దొంగ మనుషుల మాట విన్నప్పుడు యేసయ్యని హేళన చేశాడు, యేసయ్యని అవమానించాడు, యేసయ్యని ఎంతగానో కించపరిచే విధంగా మాట్లాడాడు. కానీ ఎప్పుడైతే మనుషులు మాట వినకుండా యేసయ్య మాట విన్నాడు ఆ దొంగ, తన జీవితాన్ని యేసయ్యకి అప్పచెప్పాడు. యేసయ్యకి తన జీవితాన్ని అప్పచెప్పగా యేసయ్యతోని కలిసి పరదేశిలో ఉండే ఒక అవకాశాన్ని సంపాదించుకున్నాడు. తమ్ముడు, చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, ఎవరు ఏ వయసులో వారు ఉన్నారన్న, డెత్ ఈజ్ ఎ రియాలిటీ. మరణము రుచి చూడాల్సిందే. కానీ ఈరోజు నువ్వు ఒకే మరణం రుచి చూడాలి అని అంటే దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించాలి. నువ్వు 2 మరణాలు రుచి చూడాలి నేను అని నువ్వు ఆలోచిస్తుంటే నువ్వు నరకానిలోనే ఉంటావు. కాబట్టి ఈరోజు ఆ అంధకారంలో వెళ్ళను తమ్ముడు, ఆ అంధకారంలోకి వెళ్ళను అన్నయ్య, నేను వెలుగు కలిగిన దేవుడితో జీవించాలి అని అనుకుంటే నీ జీవితాన్ని దేవుడికి అప్పచెప్పు. సిలువపై పలికిన ఒక్క మాట ఒక దొంగ జీవితాన్ని మార్చిందంటే 66 పుస్తకాలు, ఎంతో వర్తమానం, చిన్ననాటి నుంచి సండే స్కూల్, యూత్ మినిస్ట్రీ, సంఘ పెద్దలుగా, సంఘంగా మన జీవితాలు వచ్చినప్పుడు మన జీవితాలు ఎంత మార్పు రావాలి. ఇంకా మార్పు రాలేదంటే దేవుడితో సరైన సంబంధం లేనట్టే. మార్పు రాకుండా రక్షణ పొందాం బ్రదర్, బాప్తిజం తీసుకున్నాం బ్రదర్ అనే ఆలోచనలో కలిగి ఉంటే దేవుడితో సహవాసం సరిగ్గా లేనట్టు. నువ్వు బ్రదర్ సండే వస్తున్నా, మంచి సహవాసం ఉంది, మంచి ప్రార్థన పరులం అంటే మీరు బాధ్యతగా జీవించట్లేదు. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడ తప్పిపోయామని. దేవుడు ఈరోజు నీ జీవితాల్లో ఆ మార్పు తీసుకొని రావాలి అంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మీరే పరిస్థితుల్లో ఉన్నా మీ జీవితాలను మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. పేరుకి క్రైస్తవులుగా బ్రతకడం కాదు, క్రీస్తు వలె బ్రతికే ఆత్మీయ అనుభవంలోకి నడిపించాడు. రిస్పా అనే ఒక్క తల్లి ప్రవ్వా, తన బిడ్డల శరీరాలు కుళ్ళిపోయాయి, ఎండిపోయాయి. వారికి ఒక ఘనమైన భూస్థాపన కార్యక్రమం జరగాలని జంతువుల్ని ఎదుర్కొంది ప్రవ్వా, క్రూర పక్షుల్ని ఎదుర్కొంది ప్రవ్వా. దావీదు గారికి తెలియజేసే విధంగా చనిపోయిన 2 బిడ్డల దగ్గర అక్కడే ఉంది ప్రవ్వా. ఇక్కడున్న ప్రతి స్త్రీ ఆ తల్లి వలె ఉండులాగున మీరు సహాయపడండి ప్రవ్వా. మీరు నడిపించండి, మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటూ ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పచెప్తున్నాం. మరొకసారి ప్రవ్వా, జోసెఫ్ జయబాబు అంకుల్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. వారు లేని లోటు మీరు ఒక్కరే తీర్చగలుగుతారని నమ్ముచున్నాము తండ్రి.
మీరు సహాయపడి బలపరిచి దీవించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ అనుచరులుగా అన్నదమ్ములుగా మేము వచ్చాం. మేము ఇది పట్టుకున్నాం. చాలా మంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసి ఏంటిదనగా ఇది పరిశుద్ధ గ్రంథం. క్రైస్తవేతరులు దీని ఒక పలానా గ్రంథం అని పిలుస్తున్నారు. నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు. కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము, ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు. కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి. పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన ప్రియతమ అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి 2 మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచనం ధ్యానిద్దాం. ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రామ్ ని వీక్షించండి. తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఈయన వెరీ డీటెయిల్డ్, వెరీ స్పెసిఫిక్ గా నాన్నగారు దీన్ని వివరించారు. వర్స్ బై వర్స్ రేడియోలో, టీవీలో కూడా వివరించారు. కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు. ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమగీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ, మంగళ, బుధవారం 7:30 గంటలకి, మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం 7:30 గంటలకి సోమ, మంగళ, బుధవారం వీక్షించండి. మిస్ అయితే ఈ కిందున్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు. ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం. చాలామంది క్రైస్తవేతరులు అనే మాట ఈ బైబిల్ని అంతా వచనం వెంబడి వచనం ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుంటారు. మీకు శుభవార్త, ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. మన తెలుగువారైన జోషన్న గారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటిని రేడియోలో 2 మార్లు గురించారు. కాబట్టి మా విజ్ఞాపన, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది పరిశుద్ధమైనది. మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి. మిస్ కాకండి. పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ 7:30 మండే, ట్యూస్డే, వెనస్డే. మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.